ప్రజల ఆలోచన ఎలా ఉండబోతుందో తేలబోతుంది. నవరత్నాలు అమలు చేసినటువంటి జగన్‌ని ఓడగొట్టి 11 సీట్లు ఇచ్చారు. అదే జగన్ ఈ రోజున వాళ్ళ పత్రిక ద్వారా మోసం గ్యారంటీకి బ్రాండు అంటూ ఏదైతే సూపర్ 6 ఇస్తానన్నదంతా పచ్చి దగా చేశారు. ఏమి అమలు చేయట్లేదు. పైగా ఇంటింటి దగ్గరికి ఎమ్మెల్యేలు వస్తున్నారు. నిలదీయమని అడుగుతున్నారు. ఇప్పుడు నిజంగా నిలదీస్తారా జగన్? ఇదివరకటి రోజుల్లో ఒకటి అమ్మ ఒడి, ఇప్పుడు తల్లికి వందన రూపంలో ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన అన్నటువంటిది అది రాలేదు క్రిందటి ఏడాది. ఈ ఏడాది ఏంటో తెలియట్లేదు. అట్లాగే వసతి దీవెన క్రిందటి ఏడాది ఇచ్చారు, ఈ దఫా ఏంటో తెలియట్లేదు. అట్లాగే సూపర్ 6లో చెప్పబడినటువంటి ప్రతి మహిళకి 1500, అలాగే 50 ఏళ్ళకి పెన్షను, నిరుద్యోగ వృత్తి, ఇట్లాంటివన్నీ ప్రజలు అడుగుతారా? అలాగే ఇదివరకు ఈ లారీ అదే దాని ఎవరు ఆటో ట్యాక్సీ ఓనర్లకు 10,000 రూపాయల డబ్బులు, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, తర్వాతన డ్వాక్రా రుణమాఫీ ఏడాదికి ఎంత అని చెప్పి డబ్బులు అది వెయ్యటం, చేయూత, ఇట్లాంటి పథకాలు అనేకం ఉన్నాయి. చేతి నిండా డబ్బు ఆడింది జనానికి. ఇప్పుడు ఆ డబ్బులు ఆడట్లేదు. ఆడించిన జగన్నే ఇంట్లో కూర్చోబెట్టినప్పుడు ఎందుకు మనం ఖర్చు పెట్టాలి అన్నటువంటిది ప్రభుత్వపు ఆలోచనగా ఉంది. మరి ఎమ్మెల్యేలు ఇళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు జనం ఆ పథకాలు ఆపి మంచి పని చేశారయ్యా, మేమందరం బాగుపడ్డాము, మీరు ఇచ్చింది చాలే అని సంతృప్తితో చెప్తారా, లేకపోతే అది ఎప్పుడు ఇస్తారని అడుగుతారా అన్నది తేలాల్సి ఉంది.